ప్రైజ్లా వాక్యం ఇచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించాలి అని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం ఇచ్చిన మీరందరూ కూడా ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. ఈ వాక్యంలో ప్రభువా నీ యొక్క సందేశంలో ఉన్న ఈ మాటలో ఉన్న ఇలువను ప్రతి ఒక్కరు గ్రహించి నన్ను దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు ప్రత్యేకంగా బైబిల్లోని కొంతమంది భక్తుల యొక్క ఆ యొక్క పేర్లలో ఉన్నటువంటి విశిష్టతను, వాటి యొక్క అర్థాన్ని, ఆత్మీయ భావాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం ఆదాము అనే మాటకు మొట్టమొదటిగా ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తి, దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి ఆదాము అనగా ఎర్రని వాడు, నరుడు అని అర్థం. ఆదాముకి ఇవ్వబడినటువంటి తన భార్య రెండవ స్థానంలో ఉంది హవ్వ అనగా జీవం ఇచ్చినది అని మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చూడగలిగితే అబ్రాము అనే మాటకు తండ్రి హెచ్చించబడుట, ఆయనను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచిన తర్వాత అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. ఇస్సాకు అనగా అతడు నవ్వును అని. యాకోబు అనగా మడిమను పట్టుకున్నవాడు. యాకోబు మార్పు నొందిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అనగా పోరాడువాడు, దేవుని కలిగి దేవునితో కూడా ఏలువాడు అని అర్థం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక.